కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా దాడులు అత్యాచారాలే కాదు, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు కూడా నియంత్రణ కోల్పోతున్నారు. కళ్యాణదుర్గం విద్యుత్ డివిజన్ పరిధిలోని ఓ ఏడీఏ, ఏఈల మధ్య జరిగిన వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. కళ్యాణదుర్గం ఏడీఏ గురురాజ్, సెట్టూరు ఏఈ సలీంల మధ్య ఫోన్ సంభాషణ హద్దులు దాటి వివాదం ముదిరింది. సెట్టూరు ఏఈకి ఇచ్చిన వర్క్ టాస్క్ పై ఫోన్లో పై స్థాయి అధికారి అని కూడా లేకుండా దూషించారు. ఇలా హద్దులు దాటిన సెట్టూరు ఏఈ సలీంపై అనంతపురం ఎస్ఈ, కళ్యాణదుర్గం డిఈలకు కళ్యాణదుర్గం ఏడీఏ గురురాజ్ ఫిర్యాదు చేశాడు. వారం రోజులు గడిచినా ఏఈ సలీంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఏడీఏ గురురాజ్ లాంగ్ లీవ్ పై వెళ్లాడు. విద్యుత్ సిబ్బందిపై ఏడీఏ గురురాజ్ రకరకాల టాస్కులు ఇస్తున్నట్లు కింది స్థాయి సిబ్బంది సమాచారం. ఎక్కడ పనిచేసినా రైతులను పీడిస్తూ డబ్బులు వసూళ్లకు ఏఈ సలీం పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో కాల్ వైరల్ గా మారింది. ఏమన్నా మాట్లాడేది ఏమన్నా పద్ధతి ఉందా? ఏమన్నా ఏం పద్ధతి నీకేమన్నా ఏం చచ్చిపోతున్నావా? ఏమన్నా అయితే ఇప్పుడు నీకు మీకేం కావడం లేదు. ఎవరికైనా అంతేనా? చచ్చిపోలే వాళ్ళు. ఈయన పనికి నా ఇన్స్పెక్టర్ ముందరే ఉన్నాడు. ఈయన కొడుకు చేత కాక మిమ్మల్ని నిన్ను అట్లా వదిలేస్తున్నారు అంతే. గుర్తులకు కవు కదా మళ్ళా. ఏం చచ్చిపోయినారంటే చచ్చిపోలా ఉద్యోగాలకు నీకోసమా? కొంచెం ఆలోచన చేయాలా. ఏమైనా మాట పెట్టేటప్పుడు అధికారిగా కొంచెం ఆలోచన చేయాలా. ఏమో చచ్చిపోవాలా ఏం చెప్పు. ఉన్నారా పైకి పోయినారంటే ఏం అర్థం అది? అంటే మళ్ళీ ఒకడు పోస్ట్ చేయకపోతే ఏమండి? లేదా లేదా ఏమైనా నువ్వు ఏనాడైనా డీజిల్ ఇస్తూ ముఖం చూసినాడు? ఎప్పుడు డీజిల్ ఇస్తూ పట్టుకొని పోయినావు? నేను మాట్లాడతావు పనికి మాట్లాడతావు నాకే అంత చెత్త దొరికినారు. అంతా పనికి మాట్లాడు నువ్వు. లేదా మళ్ళీ మాట్లాడతావు ఏం బుద్ధమయ్య సార్ కానీ ఎరుపుకున్నా మళ్ళీ మాట్లాడతావు. లోపల నా కొడుక నీకు అడ్డుపలేదా? నీకు మెట్తో కొట్టేవాళ్ళు వీళ్ళు లేరంతే. మెట్తో కొట్టే నీకు అంగి తీసుకొచ్చి ఆడుండవు నీకు. అప్పుడు గుద్దు నీకు కవ్వ నిగుతుంది. ఏమన్నా అడ్డుపలేదా? చచ్చిపోయినా చేత కాదు కానీ మళ్ళీ ఏదో మాట్లాడతాడు. ఎవడు నీకు చేత అవుతుందా? నీకు చేత అవుతుందా? మొగతనం ఎక్కడో చూస్తారా? నీ మొగతనం చూపి లవడే కదా మొగతనం.